కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. మైకు తీసుకొని చదువమ్మా. మైకు తీసుకొని చదివితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమందికి వినపడదు, ఈ చలికి చెవులన్నీ దమ్ములు పట్టినాయి కొంతమందికి, కాబట్టి అందరికీ వినపడేటట్లుగా. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలను బుద్ధి చెబుతూ, ఏ విధము చేతనైనా ఆ పరలోక పట్టణమనబడుతున్నటువంటి దేవుని రాజ్యములోనికి తీసుకుని వెళ్ళటానికి విశ్వాసుల విషయంలో ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాను. గడిచినటువంటి వారాలన్నీ మీకు నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రత్యక్షతలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా దేవుని బిడలు నిలిచి ఉండాలో, ఏ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో నిలిచి ఉంటే వారికి కలిగే ప్రయోజనాలేమిటో మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో విశ్వాసి పడిపోకూడదని, ఆత్మీయ జీవితంలో విశ్వాసి కృంగిపోకూడదని, ఆత్మీయ జీవితంలో విశ్వాసి దేవునికి దూరం అవ్వకూడదన్నటువంటి ఆలోచనతో అపోస్తుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి గొప్ప సంగతులు, మంచి మాటలు. ఏమిటా మాటలు అని అంటే, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని చూసుకోవాలి. ఎన్నో సందర్భాలలో మానవుడు అనబడుతున్నటువంటి వాళ్ళు మాట ద్వారా పడిపోతూ ఉంటారు, చూపు ద్వారా పడిపోతూ ఉంటారు, నడక ద్వారా పడిపోతూ ఉంటారు. వివిధ కార్యక్రమాల మధ్యలో మార్గం మధ్యలో నడుస్తున్నటువంటి ప్రతి నడవడిక మధ్యలో ఆత్మీయ జీవితంలో నడిపించబడుతున్నటువంటి వాళ్ళు పడిపోతూ ఉంటారు. అందుకనే ఏ విధము చేతనైనా నిన్ను నిలబెట్టాలని, ఏ విధము చేతనైనా ఉన్నతమైన స్థానములో నిన్ను ఉంచాలని, ఏ విధము చేతనైనా భక్తి మార్గములో పడిపోకుండా, భక్తి మార్గములో నుంచి తొలగిపోకుండా, భక్తిలో నీవు తొలగిపోకుండా నిలిచి ఉండాలని అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాసేదే కాకుండా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అపోస్తుడైనటువంటి పౌలు ఎందుకు ఆ మాటలు రాస్తూ ఉన్నాడు, ఎందుకు ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు? అపోస్తుడైనటువంటి పౌలు గారు పలికినటువంటి మాటలు మనకేనా, కొరింథీ సంఘస్థులకేనా? అపోస్తుడైనటువంటి మాటలు, ఆ పౌలు గారు పలికినటువంటి మాటలు వారికే కాదు, ఈనాటి క్రైస్తవులకు కూడా, ఈనాటి దేవుని బిడ్డలకు కూడా, ఈనాటి సంఘములో మేము కూడా విశ్వాసులమే, మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా ఆశీర్వదించబడిన వాళ్ళమే, మేము కూడా దేవుని వరములు పొందుకున్నటువంటి వాళ్ళమే అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు, పేరుగా పిలువబడుతున్నటువంటి వారి జీవితంలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఏ విధము చేతనైనా పడకుండునట్లు, ఏ విధము చేతనైనా తొలగిపోకుండా ఉండునట్లు, ఏ విధము చేతనైనా నా మార్గాలు విడిచి దూరముగా ఉండకుండా జాగ్రత్త పడాలన్నటువంటి ఆలోచనతో అపోస్తుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, సంఘము అభివృద్ధి పరచబడటానికి, సంఘము వృద్ధి పొందటానికి, సంఘములో ఉన్నటువంటి కల్ముష్యం, సంఘములో ఉన్నటువంటి దుర్మార్గత, సంఘములో ఉన్నటువంటి రోగం, సంఘములో ఉన్నటువంటి శాపం,
సంఘములో ఉన్నటువంటి దరిద్రత ఏ విధము చేతనైనా తొలగిపోవాలి, ఏ విధము చేతనైనా విడిపించబడాలి, ఏ విధము చేతనైనా మచ్చ డాగు కలంకము లేని సంఘం వలె దేవుని రాజ్యము కొరకు అలంకరించబడుతున్నటువంటి పెళ్లి కుమార్తె సంఘం అనబడుతున్నటువంటి ఈ యొక్క సంఘాన్ని దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి, దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నటువంటి చక్కటి మాటలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటా మాటలు అంటే, ఏ విధము చేతనైనా నీవు నిలవాలి, ఏ విధము చేతనైనా నీవు కట్టబడాలి, ఏ విధము చేతనైనా పడిపోకూడదు అన్నటువంటి ఆలోచనతోటి అపోస్తులైనటువంటి పౌలు ఈ లేఖనాలతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదైనటువంటి సాతాను ఏ విధము చేతనైనా పడగొట్టడానికి, అపవాది కుయుక్తుల ద్వారా, వలల ద్వారా, ఊరుల ద్వారా పడగొట్టడానికి మానవుడు అనబడుతున్నటువంటి మానవుని హృదయంలో కొన్ని విధానాల్ని జరిపిస్తూ ఉన్నాడట. ఏ విధము చేతనైనా భక్తి మార్గంలో నుంచి పడిపోవటానికి అపవాదినటువంటి సాతాను వేస్తున్నటువంటి ఆ ఉరులు ఏమిటో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 3 వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వాని నోటి మాటలు మైక్ తీసుకొని చదువమ్మా, మైక్ తీసుకొని చదువు, అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 3వ వాక్యం. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయనటువంటి వాడు మానివేసి ఉన్నాడట. దేనికో తెలుసా? అపవాదినటువంటి సాతాను మన హృదయములో చొరబడి, మన హృదయములో ఏమండి ఆ తిష్ట వేసుకొని కూర్చొని మన హృదయములో ఏమి ప్లాన్లు చేస్తున్నాడంటే, ఏమండి మత్సరముతో నిండినటువంటి విధానం. ఏమండి మత్సరముతో నిండిన విధానం. మత్సరము అని అంటే మన దగ్గర ఒక మాట మాట్లాడతారు, ఇంకో చోటుకి వెళ్ళి ఏమండి ఇంకో రీతిగా మాట్లాడతారు. మన దగ్గరేమో మంచిగా మాట్లాడతారు, మన దగ్గర నుంచి ఉన్నంతసేపు చాలా మంచోడని చెప్పి మాట్లాడతారు. మన దగ్గర నుంచి దూరం అయిన తర్వాత మత్సరముతో వారి యొక్క హృదయం అంట క్రోధముతో నిండుకొని, వారి యొక్క హృదయాలలో మత్సరముతో నిండుకొని, ఏమండి మత్సరం అనే విధానాన్ని అపవాదినటువంటి సాతాను విశ్వాసులను, దేవుని బిడ్డలను, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలను ఏర్పాటు చేసుకొని ఏ విధము చేతనైనా సంఘాన్ని పడగొట్టడానికి, సంఘాన్ని నాశనం చేయడానికి, సంఘాన్ని ఏ విధము చేతనైనా చీలికలు చేయటానికి, సంఘములో నుంచి అభివృద్ధి కానివ్వకుండా సంఘానికి దూరమయ్యేటట్లు, అపవాది సాతానుకు దగ్గరయ్యేటట్లు ఏం చేస్తున్నారంటే, దేవుని బిడలుగా పిలబడుతున్నటువంటి వారి హృదయాల్లో అపవాదినటువంటి సాతానట తిష్ట వేసుకొని కూర్చోముంది. తిష్ట వేసుకొని అపవాది అయినటువంటి సాతాను వారి తలంపుల మధ్యలో, వారి యొక్క మనస్సులో మత్సరాన్ని కలిగిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? ఇంతగా ఘనంగా జరుగుతూ ఉన్నప్పుడు, ఈ ఘనమైనటువంటి పరిచర్యలో, ఈ ఘనంగా వాడబడుతున్నటువంటి ఈ పరిచర్యలో ఏ విధము చేతనైనా అపవాదినటువంటి సాతాను ఏ విధము చేతనైనా పడగొట్టడానికి, ఏ విధము చేతనైనా చెల్లా చెదురు చేయటానికి అపవాదినటువంటి సాతానట దేవుని బిడ్డలలోనే. నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి దేవుని బిడ్డను అంటున్నారు చూడు, కొన్ని సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నాను అంటున్నారు చూడు, కొన్ని సంవత్సరాల నుంచి నేను దేవునికి నమ్మకంగా ఉంటున్నానని అనుకుంటున్నారు చూడు, వారిలోనే
వారిలోనే అపవాది అయినటువంటి సాతానట మత్సరాన్ని కలిగిస్తూ ఉంది. అపవాది వేస్తున్నటువంటి బాణములను మనం ఏం చేయాలంటే గుర్తెరిగిన వారమై, ఆలోచన కలిగిన వారమై, ఏమండి ఆ తంత్రాలను మనము కనుక్కోగలిగినటువంటి ఆ యొక్క ప్రార్థనాత్మ కలిగినటువంటి వారమై ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ఊరులను బట్టి మనకు అర్థమైపోతుంది. ఓహో, ఈ వ్యక్తి సంఘాన్ని పాడు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు, సంఘాన్ని గలిబిలి చేయడానికి ఈ వ్యక్తి ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ వ్యక్తితో సహవాసం మనకు ఉండకూడదు, సహవాసం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ సహవాసము ఎవరితో అంటే దేవుని బిడలతో. ఏమండి దేవునికి సంఘానికి ఏమండి అడ్డుగాడలుగా ఉంటున్నటువంటి వారితో మనం సహవాసం చేస్తే ఆత్మీయ జీవితంలో పడిపోయే అవకాశాలు. వారి దేవుని బిడ్డో దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు, సాతాను ఆలోచన కలిగి ఉన్నారు. ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వారు గుర్తెరుగుతారు. ప్రార్థన అనుభవములో నడిపించబడేవారు ఆలోచన చేస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించినటువంటి విధానాలు ఎవరిలైతే కనపడతాయో, దేవుని సంఘం బాగుపడాలని ఎవరైతే కోరుకుంటారో, దేవుని సంఘం వృద్ధి పొందాలని ఎవరైతే కోరుకుంటారో వారి కోరికను ఏం చేస్తాడంటే నా దేవుడు సఫలము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఒక సంఘములో ప్రజలు ఉంటున్నప్పుడు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ భక్తులని నేను అనుకోను. ఏమండి ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ భక్తులే, దేవుని బిడ్డలని పొరపాటున అనుకోను. ఎందుకంటే నేను వేల మందిలో వాక్యం చెప్పించినటువంటి వాడిని, వందల మందిలో వాక్యం చెప్పించినటువంటి వాడిని. రేపల్లో సేవ చేసేటప్పుడు దాదాపు 1500 మంది వచ్చేవాళ్ళు, 1500 మంది వచ్చేవాళ్ళు రేపలలో. అంతమందిలో సేవ చేసి వచ్చినటువంటి వ్యక్తిని దేవుడు ఎవరికి ఏ ఆలోచనలో ఉన్నారో, ఎవరు సంఘం కోసం ప్రయాసపడుతున్నారు, ఎవరు సంఘాన్ని ఊడబెరగడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని పెట్టి కదిలేవాకు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ చిన్న వయసు అయినప్పటికీ కూడా దైవ ఆలోచనలు చాలా వేరు. చాలామంది నా దగ్గరకు వచ్చి అబ్బా నువ్వు చాలా మంచోడు అన్నా, పైకే అడిగిపోయి ఆయన ఏం వాక్యం చెప్పిండో, ఏం పాడిండు సరిగా పాట, ఏం వాక్యం బాగా చెప్పిండు, అల్లా అన్న అయితే భోజ అవుతాడు, ఇల్లా అన్న అయితే భలే చదువుతాడు. పైకి మాత్రం అన్న నువ్వు చాలా మంచోడు అన్నా. ఈ మనస్సు ఎటువంటి మనసు అంటే మత్సరంతో కూడిన మనసు. వారు అనేవాళ్ళు చాలా మంచోళ్ళే, వారి హృదయంలో అపవాది చోటు చేసుకున్నటువంటి ఆ విధానాన్ని బట్టి వారు అలాగ తయారైపోతూ ఉన్నారు. అపవాది వేసినటువంటి ఊరుల మధ్యలో వారు పడిపోయి అపవాది యొక్క విధానాలలో, అపవాది యొక్క మార్గాల్లో నడిపించబడి వారు కూడా భక్తిలో నుంచి తొలగిపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధము చేతనైనా ఆ భక్తి మార్గములో నిలబెట్టాలని, భక్తి మార్గములో ఏ విధము చేతనైనా ఆ యొక్క మార్గాల్లో నిలబెట్టి దేవుని రాజ్యము అనబడుతున్నటువంటి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి అపోస్తలుడైనటువంటి పౌలట విశ్వాసుల విషయంలో ఖండిస్తూ ఉన్నాడట. విశ్వాసుల విషయంలో ఖండిస్తూ ఉన్నాడట. ఎందుకో తెలుసా? వారి హృదయములో ఉన్నటువంటి అపవాదికి సంబంధించినటువంటి ఆ మత్సరం అనబడుతున్నటువంటి ఆ యొక్క విధానాలు ఉన్నాయే, వాటిని ఏ విధము చేతనైనా తీసివేసి, ఏ విధము చేతనైనా సాతానుకు సంబంధించినటువంటి మార్గాలలో నుంచి తొలగించి, ఏ విధము చేతనైనా వారికి దేవుని రాజ్యాన్ని చూపించాలని, ఆ పరలోక పట్టణానికి తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచనతోటి అపోస్తలుడైనటువంటి పౌలట ప్రయాసపడుతూ ఉన్నాడట.
ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నీవు తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండానట్లు. అపవాదైన సాతాను దేవునిలో ఎంతగా ఆసక్తిగా ఉంటారో వాళ్ళని పడగొట్టడానికి సాతానట జ్వరబడి. ఈరోజు ఏం బోధంలే, శనివారం ప్రార్థనకి పనికి పోయొచ్చి వాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఏం కాసేపు పండుకుంటే ఏమైంది? ఎవరి ఆలోచన? పొద్దుగూకులు వాళ్ళంతా గుల్లైంది. ఈరోజు బాగపోతే ఏమైద్దిలే, ఏసైకి తెలియదా నా బాధలు, ఏసైకి తెలియదా నా నడుముల నొప్పులు, ఏసైకి తెలియదా నా కాళ్ళ నొప్పులు అని అపవాదినటువంటి సాతాను ప్రార్థనకి వెళ్ళనివ్వకుండా, సాతాను చేసే ప్లాను, నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒకవేళ ఇంటి దగ్గర నుంచి అనారోగ్యంతో వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క అనారోగ్యంతో దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు పరలోకపు తండ్రి ఏం చేస్తాడంటే, దేవుడు నిన్ను ముడతాడు. దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేస్తాడు. కారణం ఏంటంటే, ఈ యొక్క దేవుని మందిరంలో యేసయ్య నిలిచి ఉన్నాడు కాబట్టి, యేసయ్య నివాసం చేస్తున్నాడు కాబట్టి, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి, యేసయ్య ఏ విధము చేతనైనా నీతి మార్గములో నడిపించి నిన్ను దేవుని రాజ్యముకు సిద్ధపరచడానికి దేవుడు ప్రయాసపడుతుంటే అపవాది కూడా ప్రయాసపడుతుందంట. అబ్బో, సాతానుగాడికి ఎంత ప్రయాసో! నిన్న జరిగిన మీటింగ్కు సాతానుగాడు తోక మామూలు గాలిపోలే, కాలి 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 చెన్నై పోయింది ఫోను. చెన్నై పోయింది ఫోను. సాతానుగాడు తోక గాలి 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 దేవరాజు గట్టు నుంచి స్టార్ట్ అయ్యి చెన్నై పోయింది. చెన్నై కాదు, మద్రాసు, ముంబై పోయిన దేవుడు పరిచర్యను జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది సంఘాన్ని చెడగొట్టడానికి చీడ పురుగులుగా లేస్తున్నారు. సంఘాన్ని ఏ విధము చేతనైనా బద్దలు చేయటానికి, సంఘాన్ని గలిబిలి చేయటానికి ఏమండి మనలోనే చాలామంది చీడ పురుగులు లేస్తున్నారు. ఇది దేవుని పరిచర్య, ఏదో మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి పరిచర్య కాదు, మనుషులు అనుకొని జరిగించిన పరిచర్య కాదు. ఆది అపోస్తుల ద్వారా నియమించబడినటువంటి ఆ బోధలో క్రమంలో నడిపించబడినటువంటి సేవకుని యొక్క నడిపింపుల్లో నడిపించబడుతున్నటువంటి ఈ పరిచర్యను ఎవరు ఆపలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఇది అపోస్తుల పరిచర్య. తెలియదు, ఇంకా ఇంకా చాలామంది లేస్తున్నారు, నష్టపోతారు, జాగ్రత్త. దేవుని సంఘము అభివృద్ధి పొందుతూ ఉంటే, దేవుని సంఘం బలపరచబడుతుంటే సాతాను వాళ్ళల్లో జౌర్యపడి, సాతాను వాళ్ళల్లో దూరి ఏ విధము చేతనే ఇంకా పడగొట్టాలి. నీ తరము కాదని సేవకునిగా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరానికి, దేవుని సేవకు ఎవరైతే వ్యతిరేకంగా లేస్తారో వారి కోటగూడలన దేవుడు కూల్చునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కారణం ఏంటంటే, ఆది అపోస్తుల మధ్యలో నడిపించబడే దైవజనులు ఇక్కడ నిలిచి ఉన్నారు. సాతానుగాడండి అక్కడక్కడ ఏమండి కొంతమందిలో జ్వరపడి ఏదేదో చేయాలనుకుంటారు, ఏమి చేయలేకపోతారు. ఏదేదో చేయాలని ఎంతగానో ప్లాన్లు వేస్తుంటారు. మనుషుల ప్లాన్లు ఎంతవరకు ఉంటాయండి చెప్పండి? మనుషుల ప్లాన్లు ఎంతవరకు ఉంటాయి? దేవుడు తలుచుకుంటే వారి అంతు తేల్చగలడు. ఎందుకో దేవుని వాత్సల్యత చూపిస్తున్నాడు. ఎందుకో దేవుని ప్రేమను చూపిస్తున్నప్పుడు దేవుని ప్రేమకు మనము బద్దులుగా మార్చబడాలి, కానీ సంఘానికి వ్యతిరేకంగా నిలబడకూడదు.
సంఘానికి వ్యతిరేకంగా నిలిచి సంఘమును పాడు చేయాలనుకుంటే సంఘము ఏమండి నాది కాదు, సంఘము నీది కాదు. సంఘము ఎవరు అంటే స్వయాన తన దేవుడు స్వరక్తమిచ్చి కొనబడినటువంటి దేవుని సంఘం. దేవుని సంఘాన్ని పాడు చేయాలని ఆలోచన అపవాది నీకు కలిగిస్తే దేవుడు నీ కుటుంబాన్ని పాడు చేస్తాడన్న సంగతి వాస్తవంగా చెప్తున్నాను. సంఘము నీది కాదు, సంఘము నాది కాదు, దేవునిది. దేవుని సంఘాన్ని పాడు చేయాలనుకుంటే దేవుడు పొరపాటునే ఊరుకోడు. ఈ సంఘములో ఎవరున్నారంటే దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉంది. అభిషేకించబడినటువంటి దైవజనులు ఈ ప్రాంతంలో అడుగుపెట్టి ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని దేవుడు అభిషేకించి అనేక మందిని దేవుళ్ళకి నడిపించగలిగినటువంటి కృప దేవుని సేవకునికి ఇచ్చాడు. తెలియట్లే? ఇంకా ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉన్నారు. నష్టపోతావు. సంఘానికి వ్యతిరేకంగా లేస్తే నష్టపోతావు. నువ్వెవరివైనా సరే దేవుని సేవకుడికి వ్యతిరేకంగా లేస్తే నష్టపోతావు. అపవాది అయినటువంటి సాతాను సంఘాన్ని బాగుపరచాలి కానీ నష్టం చేయకూడదండి. సంఘం దేవుడిది. తెలియదు. ఒక పక్క నష్టపోతున్నారు చాలామంది. దేవుని సేవకుడు జోలొచ్చి సంఘం జోలొచ్చి చాలామంది నేను చూస్తున్నాను నష్టపోతున్నారు. ఆషామాష కాదు దేవుని సంఘం అంటే. ఏ విధము చేతనైనా మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి, ఏ విధము చేతనైనా దేవుని వాక్యాన్ని, స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మా పనులన్నీ మానుకొని ఇక్కడికి మేము ఖాళీగా రాలేదు. కొంతమందినైనా దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి. సంఘము చెల్లాచెదురైపోయింది, సంఘం నష్టపోతుంది. ఏ విధము చేతనైనా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి, ఆ సంఘాన్ని కట్టాలన్నటువంటి ఆలోచనతో ప్రార్థనాత్మలు కలిగినటువంటి వారమే ఇక్కడికి వచ్చాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపవాది వేస్తున్నటువంటి బుర్రల మధ్యలో, అపవాది వేస్తున్నటువంటి ఆ తంత్రాల మధ్యలో ఒకవేళ నీవు ఉన్నావేమో దేవుడు పిలుస్తున్నాడు. ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. బైబిల్లో ఒక చోట రాయబడింది, ఆయన కోపమట నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ. ఆ నిమిషంలో నీ మీద దేవుడు కోపడ్డాడు అనుకోండి, కాలు ఇరగనొక్కుతాడు. నిమిషంలో దేవుడు కోపడ్డాడు అనుకోండి, మెడ ఇరగదీసి పక్కన పెడతాడు. నిమిషంలో దేవుడు కోపడ్డాడు అనుకోండి, 2 కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. ఎవరితో తమాషాలు ఆడుతున్నావు? దేవునితో నా తమాషాలు. దేవుడు ఒక ప్రక్క చెబుతూ ఉన్నాడు, నా కోపం మాత్రమే నిమిషం మాత్రం ఉంటుంది. ఆ నిమిషంలో నీ స్థితి ఏమవుతుందో నీకు తెలియదు. ఇంకా ఎంత నష్టపోతున్నా కూడా, ఎంత బాధపడుతున్నా కూడా సంఘాన్ని చెరపటానికి చీడ పురుగులు లేస్తూ ఉన్నాయి. ఆ చీడ పురుగులన్నీ అగ్నిలో కాల్చివేయబడునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. తెలియక అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, నేను నిలిచి ఉండాలని నువ్వు తలంచుకుంటున్నావేమో, పడిపోకూడదు. ఆత్మీయ జీవితంలో నుంచి నువ్వు తొలగిపోకూడదు. ఆత్మీయ జీవితంలో నుంచి దూరం అవ్వకూడదు అన్నటువంటి ఆలోచనతోటి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క వాక్యానికి మనము అప్పచెప్పుకునే వారిగా కనపడాలి. బైబిల్లో ఒక మాటను నేను చూపిస్తాను. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం. మేము
కదల్చబడము, ఉమ్, తరతరముల వరకు ఉమ్, ఆపద చూడము ఉమ్. అని వారు తమ హృదయములలో అనుకొందురు. ఆ. వారి నోరు వారి నోరు శాపముతోను శాపముతోను కపటముతోను కపటముతోను వంచనతోను ఆ, నిండి ఉన్నది. వంచనతో నిండి ఉన్నది. వారు నాలిక క్రింద ఆ, చేటును ఆ, పాపమును ఉన్నవి. చేదును పాపము ఉన్నదంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడాలంటే మన నోరట శాపవచనాలు పలకకూడదట. ఒక్కొక్కరు చూడాలా, ఏమండి, ఒక్కొక్క అమ్మను ఒక్కొక్క అక్కను చూడాలా. నీ చేతులు ఇరిగిపోను, కాళ్ళు ఇరిగిపోను, ఒక్కళ్ళే మాట్లాడుకుంటారు పిచ్చిలేసిన వాళ్ళలాగా. ఒకసారి నేను వేరే ఊర్లో సంకల బైబిల్ పట్టుకొని, ఏమండి ప్రార్థన చేద్దాం ఇంటికి అని చెప్పేసి వేరే ఇంటికి పోతా ఉంటే, ఈ మాయదారి కుక్క పొద్దుకూకులు ఈయనే తిరుగుతూ ఉంటుంది అని అంటుందండి ఒక ఆమె నన్ను. ఆడ ఏ కుక్క లేదు, పొద్దుకూకులు ఈయనే తిరుగుతూ ఉంటుంది, ఈ మాయదారి కుక్క అని తిడుతూ ఉంది. ఊరే నాయనో, ఇదేం భాషలో నాయన అనుకున్నా. కొంతమంది డైరెక్ట్గా మనల్ని ఢీకొనలేక చేతగాక కోళ్ళ మీద పెట్టి తిడతా ఉంటారు. ఈ కోడికి ఏం పర్లేదు, ఊరికి ఈడనే తిరుగుతూ ఉంటుంది, దీని కాలు ఇరిగిపోను. ఆ రోజు పక్కింటి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దామని పోతే, ఈ మాయదారికి ఒక్కొక్క ఏం పర్లేదు, నేనే తిరుగుతూ ఉంటుంది. ప్రభువా యేసయ్యా నువ్వే క్షమించుకొని ఆయన, నువ్వే చూసుకో ప్రభువా అన్న. ఇంట్లో పాపం కూర్చొని బయట ఏమండి పేడ తెచ్చుకొని ఇంత కల్లేపు చల్లుతుందంట అక్క. నన్ను తిట్టింది చూడు ఆమె, కల్లేపు చల్లుతూ ఉందంట. చల్లుతూ ఉంటే పేడ ముద్ద అంతా ఉంటే దాని మీద కాలు పెట్టలేక జొర్రట జారి కింద పడి ఎల్లెలకబడ్డది. ఓమే వచ్చి లేపుదు రాండి. ఎవరు లేపుతారు? తిడితివే నువ్వే. నేనే ఉన్నా ఎదురుగా, నేను లేపను కూడా లేపలే, నేను ఎందుకు లేపుతా పోయి నన్ను తిడితే. ఓమే వచ్చి లేపుదు రాయ, కింద పడ్డా వెనక బొక్కబడినట్టుంది. వాళ్ళందరూ నీకు ఎట్టనే కుదరాలే, ఏడా ఇంట్లో నుంచి తొంగి చూస్తా, నీకు అట్టనే కావాలే, పడితే పడ్డవులే, రక్తం వస్తే బాగుండు. ఓ పాస్టర్ నువ్వన్నారా అంటే నేను రాను అన్నా. నేను ఎందుకు పోతాను అని తిడితే. ఏమండి బైబిల్లో రాయబడినటువంటి మాట కేకేస్తుంది, ఓ పాస్టర్ నువ్వన్నారా అని అంటే నన్ను తిట్టినావు, నేను ఎందుకు పోతా దొంగ ముఖం దానా అన్న. ఓ పాస్టర్ నీకు దండం పెడతారా, నా చేతులు అట్టనే నీలకపోయిన రాయి అని అంటే పోనీలే అని చెప్పేసి దేవుని సేవకులం కదండి కాస్త కోపడ్డా. ఏమండి మనసులో కోపం ఉన్నా దేవుని ప్రేమ కదండి, పోయి గబా గబా ఎవరు రాలే, సోతావరు తొంగబడి ఇంట్లో నుంచి ఎవరు లేపకూడదు, దీన్ని దేవుడు లేపకూడదు అని చెప్పి పోయి నేనే పట్టుకొని చేయి లేపితే ట్రాన్స్ పాస్టర్ అయ్యా అంటుంది. ఏంటిది? ట్రాన్స్ఫారం పాస్టర్ అయ్యా. థ్యాంక్స్ అని చెప్పని చేతకని కాకపోయి ట్రాన్స్ఫారం పాస్టర్ అయ్యా అంటుంది. ట్రాన్స్ఫారం మొద్దులే మా తల్లిగా నువ్వు ఇంట్లో ఏమో అని చెప్పి అది ట్రాన్స్ఫారం పాస్టర్ అయ్యా అంటుంది. కానీ ట్రాన్స్ఫారం మొద్దులేమ్మా ప్లెగ్గొద్దు, ఇంట్లో పో శుభ్రంగా. వెనకంత పేడ. వాళ్ళ ఆయన ఇంటికి పోగా వాళ్ళ ఆయన చూసినంతసేపు చూసి కళ్ళు కనపడలేదే నీకు? ఏం గుడ్డిదానివా? వాళ్ళ ఆయనే పేడ కుప్ప పెట్టుకుని అది కనపడలేదు. ఏందో నాకు కనపడలేదు. ఎవరిని తిట్టినావు? ఎవరిని తిట్టినావు? సేవకుని. సేవకుని తిట్టినావు, తెలియట్లా. అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీ నోట శాపముతో కూడినటువంటి కపటమైనటువంటి విధానాలు రాకూడదు. ఒకవేళ వారు నిన్ను నష్టపరచాలనుకుంటున్నారా, నష్టపరచని.
ఒకవేళ నిన్ను మాటలతో శాపవచనాలతో నిన్నుతో మాట్లాడుతున్నారా, ఆ శాపాలు పొరపాటుని మన కుటుంబానికి తగలు. ఎన్ని శాపవచనాలు పలికినప్పటికీ కూడా ఆ శాపవచనాలు తిరిగి నీకు ఆశీర్వాద వచనంగానే మార్చబడుతుంది. కానీ దీవెనకరమైనటువంటి మాటలే కనపడతాయి కానీ వినపడతాయి కానీ ఎటువంటి శాపం అనేది నీ కుటుంబానికి దరిచారదు. నీ కుటుంబానికి పొరపాటునే తగలదు. ఏమండి, శాపవచనాలు పలికి 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 వారి నోరే నష్టపోతుంది. వారి యొక్క విధానమే నష్టపోతూ ఉంటారు. వారి యొక్క కుటుంబ విధానాలే నష్టపోతూ ఉంటారు. కానీ నీవు మాత్రము ఎప్పుడు సంతోషంగానే కనపడుతుంటావు. కారణం ఏంటంటే ఆ శాపాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శాపాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదంగా మార్చి మేలుతో నింపి ఏ విధము చేతనైనా తక్కువగా ఉన్నటువంటి నీ స్థితిని, తక్కువగా అనుకుంటున్నటువంటి నీ స్థితిని సంపన్న స్థితికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి కృప దేవుడు ఏం చేస్తాడంటే నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. ఆ శాపవచనాలు పొరపాటునే మన కుటుంబానికి తగలవు. అందుకని దేవుని బిడలట శాపవచనాలు పలకూడదంట. పలికి 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 వారే నష్టపోతారు. ఒక పక్క నష్టపోతున్నా కూడా ఏమండి శాపవచనాలు పలుకుతూనే ఉంటారు. దేవుని గురించి తెలియదా అంటే దేవుని గురించి తెలుసు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వెళ్ళే వ్యక్తులే, కొన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళో ఎదిగే వ్యక్తులే. కారణం ఏంటో తెలుసా? అపవాది అయినటువంటి సాతాను వారి హృదయములో తిష్ట వేసుకొని కూర్చుంది. అపవాదైన సాతాను వారి హృదయంలో చోటు చేసుకున్నంత కాలము ప్రార్థనకి వెళ్ళనివ్వదు. దేవుని వాక్యానికి వినటానికి వెళదామంటే వెళ్ళనివ్వదు. దేవునిలో ఎదుగుదామనంటే ఎదగనివ్వదు. సంఘంలో మనమందరం కూడా మన కుటుంబ సమేతంగా వెళ్ళి దేవునిలో గడుపుదాము, మనము మన పిల్లలు ఆశీర్వదించబడతారని ఆలోచన కలిగినటువంటి విధానాల్లో ఉందామనంటే సాతాను ఏం చేస్తారంటే ఏం పోదులే, ఇంట్లో ఎవరున్నారంటే సాతానుగాడు తిష్ట వేసుకొని ఉన్నాడు. సాతానుగాడు తన యొక్క స్థానానికి ఏమండి ఆ కుటుంబం సాతానుగాడికి స్థానం ఇచ్చింది కాబట్టి ఆ కుటుంబంలోనే జ్వరబడి ఆ కుటుంబంలోనే అపవాదైన సాతాను తిష్ట వేసుకొని కూర్చొని ఏమండి కుటుంబాన్ని ఏ విధము చేతనైనా భక్తి మార్గములోనికి వెళ్ళనివ్వకుండా, దేవునిలో ఎదగనివ్వకుండా, దేవుని వాక్యాన్ని విననివ్వకుండా, సంఘములో కలవనివ్వకుండా, సంఘ కార్యక్రమాల్లో ఏమంటే కలవనివ్వకుండా అపవాదైనటువంటి సాతాను ఏం చేస్తుందంటే వారి కుటుంబంలో జ్వరబడి ఈ క్రియలు జరిగిస్తాం. అప్పటికైనా తెలియదు. కారణం ఏంటంటే వారి హృదయంలో అపవాదైన సాతాను చోటు చేసుకున్నాడు కాబట్టి మన కళ్ళన్నీ ఏమైపోతాయంటే మబ్బు పట్టిపోతాయి. పాటలు వినపడుతుంటే ఏం ప్రార్థనకు పోదాంలే, వాక్యం వినపడుతుంటే ఏం వాక్యం విందాంలే, దేవుని వాక్యం ద్వారా బలపరచబడదామని అనుకుంటున్నటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఆ చర్చికి వెళ్తే ఏం ప్రయోజనం? చర్చికి వెళ్తే మనం ఏం దీవించబడ్డాం? చర్చికి వెళ్తే మన కుటుంబము ఎక్కడ వేసిన గొంగలు అక్కడన్నట్లుగా ఉంది కదా, ఆశీర్వాదాన్ని పొందుకోవట్లేదు కదా అని అపవాదినటువంటి సాతాను మానవుని హృదయంలో చోటు చేసుకొని ఈ రోజున దేవుని నమ్మినటువంటి ప్రజలు, కొన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నటువంటి ప్రజలు కూడా ఈ రోజున ఆత్మీయ జీవితంలో సన్నారిపోతా ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? అపవాదైనటువంటి సాతాను. అపవాదైనటువంటి సాతానట అవ్వ దగ్గరికి వచ్చిందట. వచ్చిందా రాలేదా? మాట్లాడుతూ ఉంది. అప్పుడు పాము కట మాటలు వచ్చంట. ఏంటి అటు ఇటు చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, బాగున్నావా? మరి ఆ దేవుడు పెట్టినటువంటి ఆ చట్టాలు ఏంటో నాకు కొని చెప్పు అంటే ఈ చెట్లన్నీ ఫలాలు
తినమని చెప్పాడు, కానీ ఆ ఒక్క చెట్టు మాత్రమే తినమాకమన్నాడు. అన్నీ వేసింది సాతాను ప్లాను. ఆ ఒక్క చెట్టు ఎందుకు తినొద్దు అన్నాడు? తింటే ఏమైందంట? తింటే ఏమవుతుంది? బైబిల్లో ఒక చోట రాయబడింది, ఆజ్ఞ అతిక్రమించటమే, చెప్పండి, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. దేవుని గ్రంథం ఆ యొక్క అవ్వకు దేవుని లేఖనాలు తెలిసినప్పటికీ కూడా, దేవుని వాక్యం తెలిసినప్పటికీ కూడా అపవాదినటువంటి సాతానట అవ్వ దగ్గరికి వెళ్ళి బలహీనపరచడానికి. బైబిల్లో ఒక చోట రాయబడింది, స్త్రీ బలహీనమైన దెబ్బకు పడిపోతారు. చేతులు ఒకటి పెట్టుకొని వచ్చి జరిగేది చెప్తా, చెప్పబోయేది చెప్తా అని చెప్పి గిలగిలగిల కొట్టుకొని వస్తే, ఓ అమ్మా నీ ఇంట్లో సమస్య ఉంది. అవునయ్యా, రా 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 యాడికి? ఇంట్లో కూర్చోబెడతాడు. మీ ఆయన తాగుతున్నాడు. అవును, తాగని వాళ్ళు ఎవరు ఇళ్ళల్లో అండి? మన పిచ్చి కాకపోతే. మీ పాపకు బాగాలేదంట. అవునయ్యా, షాట నిండా బియ్యం పోతే నీ జాతకం చెబుతా. ఈ పిచ్చిది పోయి ఏమండి స్టోర్ బియ్యం పోయాక మంచి బియ్యం, పాపం ఆయన పొద్దుగూకులు కష్టపడి 25 కేజీలు సంచి తీసుకొస్తే ఏమండి ఈమె తీసుకుపోయి 2 కేజీలు బియ్యం పోసి ఆయన చెబుతాడు జరగబోయేది చెబుతా, జరిగేది చెబుతా. వాడి జాతకమే బాగా కడకను ఒకటానికి వస్తే తెక్కలది కాకపోతే, వాడి జాతకం బాగలేక ఇల్లు తిరిగి ఏమండి 4 రూపాయలు సంపాదించుకోవాలని వస్తే వాడి మాటలకు పడిపోతూ ఉంటారు. అపవాదినటువంటి సాతాను ఆ యొక్క అవ్వ మాటలను ఏ విధము చేతనైనా ఏమండి అవ్వకున్నటువంటి ఆధిక్యతను పడగొట్టడానికి ఏమండి ఎన్నో ప్లాన్లు వేస్తుంటాయి. వాడొచ్చి గిలగిల గిలగిల ఏమండి 2 మాటలు తీయటి మాటలు చెప్పగానే షెట్ ఎక్కి కూర్చుంటుంది. ఏమమ్మా 2 కేజీలు బియ్యం వేసేది కాకుండా నీ చేతికుండా ఒక 200 ఇస్తే ఎంత బియ్యం నూకేది కాకుండా ఏమో పాపం లోపల పెట్టి టంకు పెట్టేలోనే తీసుకొస్తుంది. సాయంత్రం పాపం వాళ్ళ ఆయన చికెన్ తెచ్చుకొని శుభ్రంగా ఏమండి మంచిగా వండించుకొని తిందామని 200 టంకు పెట్టెలు పెడితే ఈ బుద్ధి లేదు, తీసుకుపోయి వాడికి ఇస్తుంది. సాయంత్రం ఏం చేయాలా తెలియక అపవాది తంత్రాలను మనం ఎరిగి ఉండాలి. అపవాది వేస్తున్నటువంటి ఆ ఉరులను గుర్తుపట్టేటట్లుగా ఉండాలి. ఇంకా నామకార్థ భక్తిలో ఉంటే కుదరదు. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. దేవుని యొక్క రాజ్యానికి రాజ్యాలు లేవబోతూ ఉన్నాయి. ఇప్పుడే అక్కడక్కడక్కడ భూకంపాలు కలుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని గుర్తెరిగేవారిగా, దేవుని వాక్య ప్రకారం నడిచేవారిగా, దైవ ఆలోచన ప్రకారం, దేవుడు నడిపింపు ప్రకారం నడిచే దేవుని బిడలగా ఉండాలి. ఇంకా పూర్వస్థితిలో ఉండకూడదు. మత్తలూరు పోయా ఒకసారి మొన్న పండక్కి మత్తలూరు పోతే వాడు నాకెళ్ళి చూసి, ఓ అయ్యా నీ జాతకం చెప్తారా అన్నాడు. నా కాడికోడు. నేను చెప్పిన ఒరే నువ్వు నా కాడికి రా, నీ జాతకం నేను చెప్తానని చెప్పి. హల్లెలూయా హల్లెలూయా. నీ జాతకం చెబుతారా అన్నాడు. నీ జాతకం నేను చెప్తారా అని కూర్చోబెట్టి నీది పోల్సుపై కాలనీ కదా అన్న. ఓ అయ్యా నీకెట్ట తెలుసు? ఒరి నీ పాసుగల నీ కుటుంబం అంతా మీ ఫ్యామిలీలో అందరూ నాకు తెలుసు అని చెప్పి. హల్లెలూయా. మీరు పలానోళ్ళు పలానా అంటే అబ్బో నీతో మాట్లాడకూడదని చెప్పేసి పరోపరు వెళ్ళిపోయాడు. దేవుని బిడలగా ఉన్నటువంటి మన హృదయాలు కూడా ఆలోచన చేయాలి. అపవాది మాటలు ఏమిటో, సాతాను పలుకుతున్నటువంటి మాటలు ఏమిటో, దేవుని మాటలు ఎలాగుంటాయో గుర్తెరగగలిగినటువంటి దైవ ఆలోచనలో నడిపించబడాలి క్రైస్తవుడు. ప్రతిదానికి మనము తలకాయ ఇవ్వకూడదు.
అపవాది అయినటువంటి సాతానట అవ్వ దగ్గరికి వెళ్ళి, ఇది నిజమా? దేవుడు చెప్పాడు దాన్ని తినకూడదని చెప్తే, ఇది నిజమా? తింటే ఏమవుతుంది? దేవుని సేవకుడిగా కొన్ని సందర్భాల్లో ఏమండి ఇది చేయకూడదని దేవుని సేవకుడిగా హెచ్చరించినప్పుడు దానిని మనము చేస్తూ ఉన్నామంటే దేవుని సేవకుని మాటకు లోబడలేదని అర్థం. దేవుని వాక్యపు నడిపింపుకు నువ్వు లోబడలేదని అర్థం. అందుకే అపవాదైనటువంటి సాతాను మన హృదయాలలోట మత్సరముతో నిండింపజేస్తుంది. క్రోధము మధ్యలో, ఏమండి కోపాల మధ్యలో, ఏమండి రకరకాల విధానాల మధ్యలో ఏ విధము చేతనైనా పడగొట్టడానికి అపవాదైనటువంటి సాతానుగాడు మన హృదయాల్లో తిష్ట వేసుకొని కూర్చున్నాడు. మన హృదయాల్లో ఆ కార్యక్రమాలను నడిపిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఏ విధము చేతనైనా భక్తిలో నుంచి పడగొట్టడానికి, భక్తిలో నుంచి తొలగించడానికి, భక్తిలో నుంచి దూరము చేయటానికి అపవాదైనటువంటి సాతాను ఏం చేస్తాడంటే గలిబిలి చేస్తూ ఉన్నప్పుడు మనం గమనించుకోవాలి. సాతాను యొక్క విధానాలను మనం గమనించుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి. దేవుని సన్నిధిలో ఏ విధము చేతనైనా అపవాది తంత్రాలను మనం ఎరిగినటువంటి వారమై భక్తి కలిగినటువంటి మార్గాల్లో మనమందరం నడుస్తే దేవుడు మనల్ని ఆ పరలోక సంబంధమైనటువంటి పట్టణంలోనికి మనల్ని చేర్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని కోడికను ముగించుకుందాం.